హాయ్ అండి. విశాల్ మెగామార్ట్ షేర్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఇవాళ ఈ షేర్ యొక్క లాక్-ఇన్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లాక్-ఇన్ పీరియడ్ అంటే ఐపీఓకి వచ్చాక ప్రమోటర్స్ దగ్గర కానివ్వండి, ఇన్వెస్టర్స్ దగ్గర కానివ్వండి, కొంత టైం వరకు లాక్-ఇన్ అనేది ఉంటుంది సపోర్ట్గా. ఆ లాక్-ఇన్ అనేది వాళ్ళు ట్రేడింగ్ చేయడానికి పనికిరాదు. సో ఆఫ్టర్ ద లాక్-ఇన్ పీరియడ్ ఎండ్ అయ్యాక ఆ షేర్స్ అనేవి ట్రేడబుల్ కండిషన్కి వస్తాయి. సో ట్రేడబుల్ కండిషన్కి వచ్చాక షేర్ పైకి వెళ్తుంది, అప్ మూవ్ వెళ్తుంది అనుకున్న వాళ్ళు హోల్డ్ చేస్తారు. ఇంకా కాదు, ప్రాఫిట్స్ రాలు, లేదంటే ఇంకా అప్ మూవ్ వెళ్ళదు అలా అనుకున్నా కానీ సెల్ చేయడం, ఎక్సిట్ అవుతారు. సో టుడే లాక్-ఇన్ పీరియడ్ ఎండ్ అయింది. ఐ థింక్ ఎక్సిట్ అయ్యారు కొంతమంది. ఐ డోంట్ నో ఎంతమంది అయ్యారని మనకి తెలియదు. ఎక్సిట్ అయితే అయ్యారు. సో అందుకే స్టాక్ అయితే పడింది. అప్రాక్సిమేట్లీ 130 రూపీస్ షేర్ ఆల్మోస్ట్ 115 లెవెల్స్ దాకా వచ్చింది. సో రాగానే ఇమీడియట్గా షేర్ ఉన్న పొటెన్షియల్ ఉంది కాబట్టి సో రాగానే ఇమీడియట్గానే రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది. 130 నుంచి 150కి మార్నింగ్ సెషన్లో వచ్చినా సరే బై ద ఎండ్ ఆఫ్ ద డే 3:30, 3:20 PM కల్లా మళ్ళీ 130 రూపీస్కి వెళ్ళిపోయింది. ఐ మీన్ ఇంట్రాడే స్టాక్ మాత్రం ఇవాళ ఎవరైతే ఇంట్రాడే చేసి ఉంటారో విశాల్ మెగామార్ట్కి చాలా బెస్ట్ ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 130 అయితే వచ్చేసిందని టార్గెట్. ఎవరన్నా ఉంటే కనుక ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక చేసుకోవచ్చు. కరెంట్ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవాలా అంటే సో ఆల్రెడీ ఇది హై లెవెల్స్లోకి వచ్చేసింది 130కి. మళ్ళీ మార్నింగ్ అయితే 115 ఆ రేంజ్లో ఉన్నప్పుడు అయితే తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు 130 దాకా వచ్చేసింది కాబట్టి బెటర్ వెయిట్ అండి. డిప్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.